విజయవాడ నీకు సత్యంబాబు కేసు ఏందో తెలుసు. అండ్ ఇంకోటి, ఆ సత్యంబాబు కేసు నేను చేసింది కాదు, అది కూడా వాళ్ళ తెలుసుకోవాలి. సత్యంబాబు కేసులో నేను అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు, అక్కడ పక్కన ఒక జిల్లాలో పనిచేసినప్పుడు, ఇక్కడ నాకు అప్పుడు ఈ కేసుని ఏది మన నందిగామ అనే దగ్గర ఒక స్పెషల్ ఆఫీసర్గా నన్ను పంపించినప్పుడు, అక్కడ జరుగుతున్న కొన్ని కేసుల్లో అతను పట్టుకున్నప్పుడు అతను అడ్మిట్ అయ్యాడు. ఆయేషా కేసులో అడ్మిట్ అయ్యాడు. నల్గొండలో నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు, ఖమ్మంలో నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు. ఖమ్మంలో చేసినా, మీరు నల్గొండలో చేసినా ఎవరినైనా అడగవచ్చు. అక్కడ ఉన్న ఇంకోటి బీజేపీ కార్యకర్తలను అడగండి. అక్కడ నల్గొండలో బీజేపీ కార్యకర్తలను అడగండి, ఖమ్మంలో అడగండి, ఇక్కడ ఎట్లానో అడగవచ్చు కూడా. నీ ఆస్తి పాస్తులు ఏందో తెలుసు, నువ్వు ఎవరి కొమ్ము కాస్తున్నావో తెలుసు, ఎక్కడెక్కడ ఏ దందా చేస్తానికి సంపాదిస్తున్నావో తెలుసు. ఒక్క సెటిల్మెంట్ కానీ, ఒక్క దందా కానీ, ఒక్క డీల్ కానీ ఏదైనా తప్పుడు పద్ధతిలో నాకు లాభం వచ్చేటట్టు లేకపోతే తప్పుడు వ్యవహారం చేస్తుంటే కనుక అది మీరు నిరూపించండి. ఆరు అక్రమాసులు ఒక్క అక్రమాస అయినా కానీ కూడా నా పేరు ఉన్నట్టు మీరు నిరూపిస్తే కనుక ఉద్యమం వదిలిపోతాను నేను. చెయ్యి, ప్రమాణం చేయి. నీ డ్రెస్ వేసుకొని ప్రమాణం చేయి. నువ్వు వేసుకున్న కాకి బట్టల మీద దమ్ముంటే ప్రమాణం చేయి. నీ టోపీ పెట్టి ఆ సింహాల మీద ప్రమాణం చేయి. మేము ప్రమాణాలు చేసి ఉద్యమంలో వస్తామండి. నేను ప్రతి కేసు కూడా ప్రమాణాలు చేస్తా. ఇప్పుడు 10,000 ప్రమాణాలు చేయాలన్నమాట. కాదు కదా, అలా ప్రమాణం చేసి ఏదైనా చెప్పొచ్చా? కాదు కదా. నేను తప్పకుండా మేము చేసే కేసులు ఏదైతే ఆ విశ్వసనీయత డెవలప్ చేసుకున్నాం. ఎవరిచ్చి నీకు అధికారం? అమాయకుల మీద ఆరోపణ చేయడానికి, సంబంధం లేని వ్యక్తుల మీద రిమాండ్ చేయడానికి, నాన్ బెయిలబుల్ కేసు ఇవ్వడానికి ఎవరిచ్చిన అధికారం? నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగానే ఉద్యమం చేశాను. ఎప్పుడు కూడా నేను ఈ పార్టీ వాడా ఆ పార్టీ వాడా అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఎలా ఉద్యమం చేయలేదు. మీకు కూడా తెలుసు ఇక్కడ అందరికి కూడా.